ఈరోజు లోకరక్షణ ప్రార్థనలు ఎవ్రీ సాటర్డే 1 PM నుండి 1 PM టు 3 PM జరుగుతుంటాయి ఎవ్రీ సాటర్డే. అయితే ఈరోజు యానివర్సరీ, థర్డ్ యానివర్సరీ, ఎస్ఐ ప్రేయర్స్ థర్డ్ యానివర్సరీతో పాటు లోకరక్షణ ప్రార్థనలు కూడా థర్డ్ యానివర్సరీనే. మరి నిజంగా దేవుడు ఈ ప్రార్థనల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ప్రార్థన స్టార్ట్ అయిన రోజు కుటుంబంలో ఆ రోజు దేవుడు అద్భుతాన్ని చేశాం మైత్రి విషయంలో. కానీ అంటే అది లోకరక్షణ ప్రార్థనలకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా నిండైన కృతజ్ఞతలు. మరి ఈ ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా పద్మకుమారి సిస్టర్ గారు ఏర్పాటు చేశారు. అయితే నాతో పాటు మన రాణి ప్రసాద్ సిస్టర్ గారు నడిపిస్తారు. మరి రాణి ప్రసాద్ సిస్టర్ గారు ఎంతో సహకారంగా మరి ఎంతో ప్రేమగా నడిపించినందుకు సిస్టర్ గారికి ఏర్పాటు చేసి మరి ప్రార్థనలో భాగస్వాములుగా మరి మమ్మల్ని చేసినందుకు పద్మకుమారి సిస్టర్ గారికి కృతజ్ఞతలు. మరొకసారి నా సహోదరులందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రార్థించినందుకు. మరి ఇప్పుడు ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయినారంటే మరి అది కూడా నేనైతే ఈ ప్రార్థన వల్లే అని అనుకుంటున్నాను. ఇలాగే లోకరక్షణ ప్రార్థనలు నాతో పాటు మీరందరూ రాణి ప్రసాద్ సిస్టర్ గారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఎస్టర్ ప్రేయర్స్లో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా ప్రతి ఒక్కరు బాధ్యత. ఎవరు కూడా ఇది పద్మకుమారి సిస్టర్ గారు నేను ఏర్పాటు చేశానని ఇప్పుడు అనుకోలేదు. ఇది ప్రతి ఒక్కరిని అందరం ఎస్టర్ ప్రేయర్స్కి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా మేము అంతే ఇది మాది ఎస్టర్ ప్రేయర్స్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని మేము 100% మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇంకొకటి మరి మన పక్షాన దేవుడు ఆయన రక్షణ కార్యం గురించి ప్రథమపరంగా పరలోకానికి తండ్రి కుడి భాషల గురించి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మరి ఎస్టర్ ప్రేయర్స్ ప్రథమ మీ బంగారు పాదాలు మన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి వెళ్ళినందుకు నాకు సిస్టర్ చెప్పిన సాక్ష్యాల కొరకు ప్రార్థించుకున్నాను. నాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప సాక్ష్యాలు మరి మనుషుల వల్ల కాని కార్యాలు మీరు చేసిన దేవుడు మరి మీ దగ్గర చెప్పిన సాక్ష్యాలు ద్వారా నిర్వహిస్తున్నారు. ఇంకా గొప్ప కార్యం మరి ఏ జవాబుల కొరకు ఎంత నుండి అసలు కనిపెడుతున్నారు వాటన్నిటిని మరి నెరవేరుస్తారని నమ్ముతున్నాను తండ్రి. అలాగే మీ సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎస్ఐ ప్రేయర్స్ ఎప్పుడు ఏర్పడిందో మరి ఎవరెవరు భాగస్వాములు అయ్యారో వేరే ముందు సిస్టర్ గారు ద్వారా మీరు చెప్పించిన మరి ఎంతో గొప్పగా మరి మా సహోదరులను మీరు వాడుకుంటున్నారు. ఇది మీ చిత్తానుసారంగా ఏర్పాటైన ప్రార్థనలు మరి నమ్మేటట్టుగా మరి ఈ లోకపరంగా ప్రతి కుటుంబాన్ని తీస్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా మీరు వర్ధింపజేస్తున్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేసి రమేష్ సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వారి జీవితం ద్వారా మరి ఇంకా మరి చెప్పినట్టుగా 5వ సువార్త కదా
మీ జీవితం ఉండాలని చెప్పినారు. మరి 5వ సువార్త వారి గురించి రక్షణలోకి నడిపించుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రజల్ని రక్షించినందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రోజున సిస్టర్గా చెప్పిన మరి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఇంకా గొప్ప కార్యాన్ని వారి కుటుంబం చెల్లించమని జాతీయ బిడ్డ విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు రక్షించినారు. అనారోగ్యంలో మరి మీరు తోడండి స్వస్థపరిచినారు నాయన. ఇంకా ఘనమైన కార్యాన్ని కుటుంబంలో చెల్లించమని వేడుకుంటున్నాను తండ్రి. సుజాత సుబ్రహ్మణ్యం సిస్టర్గా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మరి అభిజిత్తుని హోసంగా మార్చి రక్షించినారు నాయన. మరి ఆయన బాప్టిజం తీసుకున్న వెంటనే ఎన్నో మరి పుట్టినప్పటి నుండి ఒక సమస్య వేధించిన సమస్య మరి విడిచిపోయే విధంగా మీరు గొప్ప కార్యం చేసిన దేవుడు నాయన. ఇంకా అనేకమైన కార్యాలు వరకు మనం వేయించమని వేడుకుంటున్నాను తండ్రి. సాక్ష్యం చెప్పిన ప్రతి కుటుంబాన్ని మీరు మెండుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ నామాన్ని మానపరిచిన ఈ కుటుంబాలు ఇంకా గొప్పగా మహిమపరిచే విధంగా ఘనమైన కార్యాలు చెల్లించమని వేడుకుంటున్నాను ఆయన. మరి 2వ సాక్ష్యం చెప్పాల్సిన మరి సంతోషం ప్రభుత్వ సిస్టర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు. వారి అందరి నిమిత్తం రాలేకపోయినారు ప్రభావ. వారి మరి నాయన కారణం ఏదైనా మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సాక్ష్యం చెప్పిన ప్రతి కుటుంబ సభ్యులకు మంచి ఆయుష ఆరోగ్యం మీ కంచె కాపుదలు అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను ఆయన. వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించమని వేడుకోవచ్చు. ఇంకా నేను సరిగ్గా ప్రార్థన చేయనట్లయితే క్షమించమని వేడుకోవచ్చు. ఈ ప్రార్థన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.